ముందుగానే ఊహించినట్లుగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ డ్రోన్లతో మిసైల్స్తో దాడి జరిపింది. నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను. 24 గంటల్లో దాడి జరగవచ్చు, ఆదివారం రోజు ఈ దాడి జరగవచ్చు అంటూ వాషింగ్టన్ పోస్ట్ బ్లూంబర్గ్లను కోట్ చేస్తూ చెప్పాను. సో 24 గంటలు పట్టలేదు, ఈలోగానే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. ఈ దాడికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు అదుపు తప్పే ప్రమాదం కనబడుతుంది చూస్తుంటే. ఎందుకంటే ఇజ్రాయెల్ చరిత్ర చూసినా వెంటనే రిటాలియేట్ చేసే స్వభావం కలిగిన దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఘర్షణ ఈ మొత్తం ప్రాంతంలో శాంతి సుస్థిరతల్ని, పీస్ అండ్ సెక్యూరిటీని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే భారతదేశం తక్షణం ఈ పరిస్థితుల్ని డీఎస్కలేట్ చేయాలి, ఉద్రిక్తతను తగ్గించాలి అని పిలిపించారు. ఇండియన్ ఇంట్రెస్ట్లు ఏంటంటే ఈ ప్రాంతంలో 3 రకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయి మనకు. 1 పీపుల్, 2 ఎకనామిక్ ఇంట్రెస్ట్, 3 స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. పీపుల్ ఏంటంటే ఇజ్రాయెల్లో సుమారు 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇటీవల హమాస్ దాడి తర్వాత, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పాలస్తీనీయులను పనిచేసేందుకు ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. పాలస్తీనీయుల ప్లేస్లో భారతీయ కార్మికుల్ని మన ప్రభుత్వం ఇజ్రాయెల్కు పంపించింది. ఇప్పుడు వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇజ్రాయెల్లో ఒక 18,000 ఇండియన్స్ ఉంటారని అంచనా. ఈవెన్ ఇరాన్లో కూడా 5 నుంచి 10,000 మంది భారతీయులు ఉంటారని అంచనా. ఇది కాక మొత్తం ఈ గల్ఫ్, వెస్ట్ ఏషియా ప్రాంతంలో, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా వానా లేదా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా మీనా అంటారు ఈ ప్రాంతాన్ని. సో పశ్చిమాసియా నుంచి ఆఫ్రికా వరకు విస్తరించినటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో 90 లక్షల మంది దాకా భారతీయులు పనులు చేసుకుంటున్నారని అంచనా. కేరళ నుంచి లక్షల సంఖ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పనిచేస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో గనక ఇన్స్టెబిలిటీ ఏర్పడితే, అస్థిరత ఏర్పడితే వీరి ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుంది, వీరి ఆదాయాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇన్ని లక్షల మంది తిరిగి మాతృభూమికి వస్తే వీళ్ళను మన ఎకానమీ ఇమిడ్చుకోవడంలో సీరియస్ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళ ఉపాధి ఆదాయాలు దెబ్బతింటే వాళ్ళు పంపించే డబ్బులు, ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు, వాళ్ళ ఇంటికి పంపించే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. అందువల్ల ఈ ప్రజలు, మన ప్రజలు, ఇండియన్ పీపుల్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది మొదటిది. రెండవది ఎకనామిక్ ఇంట్రెస్ట్. మన దేశము తన మొత్తం ముడి చమురు అవసరాల్లో 85%, 85% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంపోర్టెడ్. దిగుమతులపైన ఆధారపడి ఉంటాం. అందులో 70% అబోవ్, కొన్ని అంచనాలు అయితే 80% అని ఉన్నాయి. బట్ అట్లీస్ట్ 70 to 75% మనం ఈ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటాం. అందువల్ల ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే చమురు సరఫరాలపైన ప్రమాదం ఏర్పడుతుంది, చమురు ధరలు కూడా పెరుగుతాయి. ఆల్రెడీ మనకు రష్యా యుక్రెయిన్ వార్ జరిగిన సమయంలో ముడి చమురు ధరలు పెరిగినా రష్యా డిస్కౌంటెడ్ ఆయిల్ అమ్మడం వల్ల బతికిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ $90 పర్ బ్యారెల్ చేరింది ఆయిల్. సో $85 దాటితే మనకు ఇప్పుడు అమ్ముతున్న రేటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వర్కౌట్ కాదు. సో అందువల్ల మళ్ళీ చమురు ధరలు పెరిగి అన్ని రకాల ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఎలక్షన్ల వరకు జరగకపోవచ్చు, కానీ జూన్ 1 తర్వాత ఎప్పుడైనా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరల వార్త తప్పదు. సో ఈ ప్రాంతంలో అస్థిరతను ఉపయోగించుకొని ప్రభుత్వం చాలా తెలివిగా మేమేం చేయాలి అని అంటారు. వాళ్ళు విధించే పన్నుల గురించి మాట్లాడారు, కానీ అంతర్జాతీయ పరిస్థితులు చెప్పి మళ్ళీ ధరలు పెంచే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మన ఇంధన భద్రత పైన ఇది నేరుగా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ఇదివరకు అమెరికా ఆంక్షల వల్ల మన ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను 0కి తెచ్చుకున్నాం, చాలా నష్టపోయాం. ఇరాన్ అప్పటి వరకు మన దేశం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. మనకి ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ చాలా చీప్ కూడా ఉండేది. అయినా అమెరికన్ ఆంక్షల వల్ల మన ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపుకున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. సో అందువల్ల ఈ ప్రాంతములు కనుక ఈ ఉద్రిక్తతలు పెరిగి ఇది రీజనల్ వార్గా కనుక మారిపోతే చాలా పెద్ద ఎత్తున మన ఎనర్జీ సెక్యూరిటీ పైన దుష్ప్రభావం, నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.
ఇక మూడోది స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, వ్యూహాత్మకమైన సమస్యలు. మనం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్తోనూ ఇరాన్తోనూ రెండు దేశాలతో జాగ్రత్తగా మన సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఇజ్రాయెల్తో గత 10 ఏళ్ళలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇజ్రాయెల్తో మన సంబంధాలు గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి. మన డిఫెన్స్, సెక్యూరిటీ, యాంటీ టెర్రరిజం ఇలాంటి అనేక అంశాలు ఇజ్రాయెల్తో మన సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మనకు బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లయర్స్లో ఒకటి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, అలాగే ఇజ్రాయెల్ కూడా మనకు ఆయుధ సరఫరాలు చేసే దేశం. అందువల్ల ఇజ్రాయెల్తో మనకు అవసరాలు ఉన్నాయి. అదే సమయంలో మనకి ఇరాన్తో కూడా అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ను కౌంటర్ చేయాలంటే ఇరాన్ అవసరం. ఇప్పటికే మనము అమెరికాకు దగ్గర కావడము ఇరాన్కు కొంత కోపం తెప్పించింది. ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకోవడము ఇవన్నీ కూడా ఇరాన్ భారత సంబంధాల్లో కొన్ని సమస్యలు తెచ్చింది. కానీ మనకు ట్రస్టెడ్ అలైగా ఇరాన్ ఉంటూ వచ్చింది. ముఖ్యంగా మధ్య ఆసియాలోని దేశాలు, మాజీ సోవియట్ రిపబ్లిక్స్ ఉన్నాయి, తుర్క్మేనియా, కజకస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్. ఈ దేశాలతో మనకి హిస్టారికల్గా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ దేశాల్లో పెద్ద ఎత్తున హైడ్రోకార్బన్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఆ దేశాలతో ఆర్థిక వాణిజ్య సంబంధాలు కావాలి అంటే మనకు ఆన్ ది వే పాకిస్తాన్ ఉంటుంది. సో పాకిస్తాన్ మనకు ల్యాండ్ రూటు కనెక్షన్ ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల మనము ఆఫ్ఘనిస్తాన్తో కానీ అలాగే ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో సంబంధాల కొరకు ఇరాన్ను మనము పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్తో లింక్ పెట్టుకుంటున్నాం. అందుకే ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్ పైప్ లైను ఇలాంటివన్నీ మనం విన్నాం. సో చబహార్ పోర్ట్ అనే ఒక పోర్ట్ నిర్మాణం కూడా భారతదేశం ఇన్వాల్వ్ అయింది. అమెరికా ఒత్తిడి వల్ల మనం కొంత వెనక్కి తగ్గితే ఆ ప్లేస్ చైనా ఆక్రమించుకుంది. చైనాకు ఇరాన్కు మధ్య రిలేషన్స్ కూడా పెరుగుతున్నాయి. మనం ఇరాన్కు దూరం అయితే ఇరాన్ చైనాకు మరింత దగ్గర అవుతుంది. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్, ఇరాన్ సిరియా, ఇరాన్ చైనా, ఇరాన్ రష్యా, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్, సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన సంబంధాలు ఉన్న దేశాలు ఇవన్నీ. సో అందువల్ల ఇరాన్తో ఇరాన్కు మనకు సంబంధాలు ఈ మొత్తం ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా మనకు అవసరం. అందుకే మనం ఇప్పటిదాకా ఇజ్రాయెల్కు ఇరాన్తో రెండు దేశాలతో సంబంధాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాం. ఒకసారి ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగితే బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇది వ్యూహాత్మక సవాల్గా, స్ట్రాటజిక్ ఛాలెంజ్గా కూడా మారుతుంది. అందుకే భారతదేశం ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల్ని తక్షణం తగ్గించాలని కోరుకుంటోంది.